అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మనకి ఎలా అయితే అన్ని నవరసాలు ఉన్నాయి, అందులో క్రోధం ఉంటుంది, సంతోషం, ప్రేమ, అన్ని రకాలు ఉన్నాయి రసాలు. అందులోనే ఒకటి కరుణ రసం, కరుణానది. నవరసాలు ఆల్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్ కదా. అంటే వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఎమోషన్ ఆర్ బ్యాడ్ ఎమోషన్, ఎమోషన్ ఇస్ ఎమోషన్. సో అవి ఏవి లేకుండా కంప్లీట్ గా అసలు ఏ విధమైన ఒక ఒక తామరాకు మీద నీటి బిందువు అంటే స్థితప్రజ్ఞతతో ఉండడం, దానికి కరుణారసానికి ఏమిటి తేడా? ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నారు మా టీం, అయ్యో అని నేను అమితంగా భవబంధాలతో ఎవరినైనా నేను ఎక్కువ కరుణ చూపించడం, ఎక్కువ ప్రేమ చూపించడం ఎంత తప్పో, కోపం చూపించడం అంత తప్పు. లేదు, కోపం చూపించడం ఎంత తప్పో కరుణ చూపించడం కూడా అంత తప్పు. మనం యాక్చువల్లీ చేరుకోవాల్సిన స్థితికి ఈజ్ కంప్లీట్ గా ఏ విధమైన చలనం లేని ఒక స్థితి అని పెద్దలు చెప్తారు. కాదు నేను చెప్తాను. అది చెప్పండి. స్థితప్రజ్ఞత అంటే సమత. మేము సమత అంటాం. అంటే మన లోపల రాగము ద్వేషం పుడుతుంది, రాగం కూడా ఉండకూడదు. అంటే రాగం అంటే కోరిక. అది ఇండైరెక్ట్ గా ఏంటంటే కోరిక ఉండకూడదు అనగానే చాలా మంది కమెంట్స్ పెట్టారు, కోరిక లేకుండా జీవితం ఎందుకు, అన్ని డ్రీమ్స్ ఉండాలి, గోల్స్ ఉండాలి. గోల్స్ వద్దు నేను చెప్పట్లేదు, గోల్స్ కంపల్సరీ ఉండాలి. మన గోల్ పెట్టుకుంటే ఇప్పుడు నేను ఈ రోజు ఇంటర్వ్యూ చేశాను బాగుండాలి అంతవరకు కోరుకోవాలి, కానీ ఇది ఎక్కడో వైరల్ ఇంకేదో అయిపోవాలి, లేకుంటే కోరిక అంటే ఉన్నది సరిపోకుండా ఇంకా కావాలి అనేది కోరిక. అది అతి ఆశ అవుతుంది. అది కాకుండా కోరిక ఉండొచ్చు. సో మనం బుద్ధుడు ఏం చెప్పాడంటే కోరిక ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ డ్రెస్ కావాలి అని మీరు అనుకున్నారు, ఆ డ్రెస్ మీరు తీసుకోలేకపోయారు, ఇమ్మీడియట్ గా మీకు ఏమవుతుంది? ద్వేషం అంటే బాధ, కోపం, చిరాకు అన్ని ద్వేషమే. దాని అన్ని ద్వేషం కిందే తీసుకుంటారు, ద్వేషం కలుగుతుంది కదా. సో నువ్వు ఆ కోరిక పెట్టుకోదు, ద్వేషం పెట్టుకోదు, రెండింటిని బ్యాలెన్స్ గా చూడు. ఇది లోపల మనం తీసుకోవాల్సింది. రాగ మోహ ద్వేషాలకి అతీతంగా బ్రతకాలి. ఇది నేను చాలా ఇన్స్టాలో రీల్ పెట్టాను కూడా, అందరికీ అదే పెట్టారు, కోరిక లేకుండా ఎలా బ్రతుకుతామని. కోరిక అంటే దురాశ కాకుండా ఉన్న కోరిక వరకు, గోల్స్ వరకు ఓకే, అది కావాలి. కరుణ గురించి మీరు చెప్పారు కదా, కరుణ ఉండాలి. మీరు సింపతిగా మీరు బాధపడద్దు, అయ్యో ఇలా అయిపోయింది అని బాధపడద్దు. మీరు వాళ్ళకి మంచి జరగని కోరుకోండి. అది ఆ జాలి ఉండాలి. ఇప్పుడు కింద పడిపోయారు, టక్కని లేపగలగాలి. అంతేగా అయ్యో పడిపోయారని మీరు బాధపడితే కూర్చుంటే అవదు. దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయండి. ప్రతిరోజు మనం సహాయం చేయాలండి. ప్రతిరోజు మన చిన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు కోవిడ్ టైంలో నేను చేసింది చెప్తున్నాను, అది ప్రతి ఒక్కరు చేయాలి. ఇప్పుడు పక్కింట్లో ఎవరో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అని ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి వచ్చి ఆ రోజు వంట చేసుకోవాలి, అంటే కుక్ రాలేదు. కోవిడ్ టైంలో చాలా మంది కుక్ రాలేదు, అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మనం వంట చేసి వాళ్ళు తీసుకెళ్ళి అంకల్ తీసుకోండి నేను ఒక బాక్స్ ఇవ్వడము. తర్వాత ఇప్పుడు ఫోన్ ఇది మన వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, లేకుంటే ఫోన్కి వచ్చి రీఛార్జ్ చేసుకోవడం తెలియట్లేదు, ఏదో సంథింగ్ వాళ్ళకి చెయ్యని పనులు ఉంటాయి కదా, అవంతా కూడా సేవ. ప్రతిరోజు సేవ అండి. మనం ఉన్నదే ఇదే అంటారు కదా, ఇదం మనం వేరొక సేవ చేయడం కోసమే ఉంది. ఆ వర్డ్ ఏదో అంటారు, అదే ఇదం పరమార్థం శరీరం, ఆ వర్డ్. సో అది ఉంటే ఏమవుతుందంటే మీరు సేవ చేయడం వల్ల వాళ్ళకి కాదు బెనిఫిట్, మీకు బెనిఫిట్. మీ మనసు మీరు ఎగ్జాంపుల్కి ఒక మెడిటేషన్లో కూర్చొని ఇంకొకరి గురించి మంచి కోరితే మీలో సెన్సేషన్స్ బాగా అవుతుంది, మెడిటేషన్ బాగా అవుతుంది. మీరు కోరిక కానీ ఆగిపోతుంది, ద్వేషం పెరిగితే ఆగిపోతుంది విపక్ష. అంటే అక్కడే తెలుసుకోవచ్చు మీరు, మీ బాడీ లోపల చేంజెస్ వచ్చి రాగ ద్వేషాల వల్లే చేంజెస్ వస్తాయండి. ముందు అసలు లోపల నుండి ఖాళీ చేయాలి కదా. మీరు అన్నది అవతల వాళ్ళ పట్ల మంచి ఫీలింగ్స్ అవన్నీ పెట్టే లోపు లోపల చాలా మందికి కామ క్రోధ ఇంకా అన్ని రోజు మోహ మత్సర, దాన్ని ఎలా తీయాలి? విపక్షణ మెడిటేషన్ లో మీరు చెప్పనా ఒకసారి మొత్తం డీటెయిల్ చెప్తాను. విపక్షణ గురించి చెప్తే మీకు అది మొత్తం క్లియర్ గా అయిపోతుంది. విపక్షణ అంటే, పశ్చన అంటే చూడటం సాంస్క్రిట్ లో, విపక్షణ అంటే విశిష్టమైన దృష్టితో చూడటం. అది ఎలా చూస్తామంటే ఒక శీల పాటించాలి. శీల అంటే ఏంటి? ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని హింసించద్దు, ఎవరికి అబద్ధాలు చెప్పద్దు, ఎవరిని చేయకుండా మత్తు పదార్థాలు వాడద్దు. ఇలాంటివి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటే మీ మనసు చాలా నిర్మలంగా తయారవుతుంది. దాని తర్వాత సమాధి స్థితి. సమాధి అంటే ఒక మనసుని మొత్తం సమాధి స్థితికి తీసుకెళ్ళాలి. అంటే ఏంటంటే ఒక బ్రీత్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇవంతా మొత్తం చాలా డీప్గా సమాధి స్థితికి వెళ్ళిపోతుంది మనసు. అలా వెళ్ళాలంటే మీరు ఇలాంటి బ్యాడ్ థాట్స్, కోపాలు, ద్వేషాలు అన్ని పక్కన పెట్టి, అంటే నిర్మలం అయింది ఆల్రెడీ మనసు. ఆ మనసు బ్రీత్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఆనాపాన సతి అంటారు. అది చేస్తూ ఉంటే సమాధి స్థితికి వస్తుంది మైండ్. అక్కడి నుంచి మన బాడీలో వచ్చి ఎలక్ట్రో కెమికల్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ ఇది ప్రక్రియలు జరుగుతుంటాయి. అవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మన నార్మల్గా చూస్తే తెలియవు. మనం ఎప్పుడైతే మన మనసు సూక్ష్మంగా అయ్యి పవర్ఫుల్గా అవుతుందో అప్పుడు లోపలికి మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ సెన్సేషన్స్ ప్రతి ప్లేస్, ఇక్కడ సెన్సేషన్ ఏం టోటల్ బాడీలో ఉన్న సెన్సేషన్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు.
ఆ సెన్సేషన్ ఎంత డిఫరెంట్ సెన్సేషన్స్ వస్తాయి. అప్పుడు మీకు మీ బాడీలో కోపం ఉందా, ద్వేషం ఉందా, బాధ ఉందా, సంతోషం ఉందా, అది కూడా తెలుస్తాయి. అది కూడా ఓహో కోపం వల్ల ఇది ఈ సెన్సేషన్ వచ్చింది, కోపం తగ్గించుకో. ఒక్కొక్కసారి మెడిటేషన్ చేసినప్పుడే వా సూపర్ సెన్సేషన్ వచ్చింది, కోరిక రాంగ్ తగ్గిపోతుంది. అంటే కోరిక ఎక్కువ కోరద్దు, వచ్చింది అది అబ్జర్వ్ చేయి, సాక్షి భావంతో చూడాలి. ఓకే, భోక్తా భావంతో చూడకూడదు, అంటే అది అనుభవించకూడదు. సాక్షి భావంతో నాకు ఇప్పుడు కోపం ఉంది, నాకు బాధ ఉంది, ఇవన్నీ చూస్తున్న కొద్దీ అవన్నీ వెళ్ళిపోతాయి, వికారాలన్నీ బయటికి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అది ఇది అనుభవం పూర్వకంగా తెలుసుకోండి. అలా తెలుసుకుంటూ ఉంటే మన నెక్స్ట్ తెలిసేది ఇంకా డీప్ గా విచ్ఛిన్నం చేస్తూ వెళ్తుంటే మన టెయిల్ బోన్, హార్ట్ అక్కడికంతా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు అవన్నీ వెళ్తాను, గట్ హెల్త్, గట్ గన్ దగ్గరికి అంతా వెళ్ళి నర్వ్స్ అంతా సడన్ గా ఇట్లా కింద నుంచి మన నాడిలో బేసికలీ వెన్నుపూసలో ఇట్లా సెన్సేషన్స్ వస్తాయి. ఏమిటి ఆ సెన్సేషన్స్ మెడిటేషన్ చేసేటప్పుడు? అది వచ్చి ఒక ఇది ఏమంటారు, మ్యాగ్నెటిక్ ఇది అంటారు, ఒక షాక్ లాంటిది, ఒక షాక్ లాంటిది వస్తుంది. ఆ షాక్ లాంటిది వస్తూ తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక ఏమంటారు 1,000,000,000,000,000 ఇది కణాలు వచ్చి ప్రతి క్షణం పుడుతుంది చనిపోతున్న విషయం మీకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు మీకు ఏం అర్థమవుతుందంటే మన బాడీ అంతా స్థూలమైందో, మన బాడీ వచ్చి అంతా మొత్తం ఓపెన్, ఏమి లేదనమాట. ఒక స్థితిలో తరంగాలు తప్ప, వైబ్రేషన్స్ తప్ప ఏమీ లేదు అని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలా తెలుసుకున్నప్పుడు నేను నాది అనేది ఏమీ లేకుండా మనం ఏమీ లేదని ఒక నిర్వాణ స్థితికి వెళ్తుంది అనమాట. మనం ఆ స్టేట్ లో వరకు వెళ్ళగలగాలి. ఇది బుద్ధుడు 2600 years ముందు కనుక్కున్నారు. ఇప్పుడు కూడా ఐన్స్టీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి, కాస్మిక్ ఎనర్జీ ఉంది అంటారు. సో మన బాడీ వచ్చి స్థూలమైంది కాదు అని వాళ్ళు కనుక్కున్నారు సైంటిస్టులు. బట్ మనకు ఆ బుద్ధుడు ఇచ్చిన గ్రేటెస్ట్ ఒక విద్య వచ్చి 2600 years ముందే ఇచ్చారు ఇండియాకి. బట్ మన ఇండియన్స్ ఏంటంటే దాన్ని వదిలేసుకుంటే అది బర్మాలో వచ్చి ఉందన్నమాట. వాళ్ళు కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటూ కొంతమంది అనుకుంటూ మన ఇండియా ఇచ్చిన ఒక గొప్ప విద్య అనేసి వాళ్ళు ఇండియా మీద చాలా గౌరవంతో వాళ్ళు అక్కడ నడిపిస్తుంటే, గోయంకేజీ అంటారు కదా, ఎస్ఎన్ గోయంకేజీ, ఆయన ఇండియాకి తీసుకొచ్చి ఇంతమందికి ఇంట్రొడ్యూస్ చేశారు 50 years బ్యాక్. ఇది దాని హిస్టరీ. అలా విపశ్యన బాగా చేరుకుని మీరు ఒక డిఫరెంట్ స్థితికి వెళ్ళిపోయారు కదా, ఇంకేమీ కంటి కానట్లేదు. అంతే కదా, నాది నీది ఏమీ లేదు, బాడీలో వైబ్రేషన్స్ తెలిసి. మరి మీ వారిని పిల్లల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఉదాహరణకి పిల్లలు పెళ్లి చేయాలి, బాధ్యతలు. సో హౌ డు యు ఫీల్ దట్ ఫాండ్నెస్ అండ్ అటాచ్మెంట్? బుద్ధుడు చెప్పింది ఏంటంటే, మీరు సంసారాన్ని వదిలేసి రమ్మని, సంసారం చేసేవాళ్ళు అంటే సంసార దీంట్లో ఉన్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేసుకుంటూ మన కర్తవ్యం మనం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యాక్ట్ చేస్తున్నాను, మేకప్ వేసుకుంటున్నాను, నా వర్క్ అది, ఆ ప్రొఫెషన్ చేసుకుంటూ నాలో నేను ఇదంతా శాశ్వతం కాదు అని తెలుసుకునే అవేర్నెస్ తో ఉండాలి. అది బయట చెప్పకపోయినా నేను ఎవ్రీ మూమెంట్, అంటే ఇప్పుడు ఇలా కూర్చున్నాను, ఇప్పుడు సెన్సేషన్. ఏది శాశ్వతం? మరి ఏది శాశ్వతం కాదు. ఓన్లీ నిర్మాణ స్థితితో మనం ఏమి శాశ్వతం కాదని తెలుసుకోవడమే శాశ్వతం. ఏది శాశ్వతం కాదని తెలుసుకోవడమే శాశ్వతం. బ్యూటిఫుల్ జర్నీ. అసలు ఎంత బ్లెస్సింగ్ మీకు. యాక్చువల్ చెప్పాలంటే ఇది చాలా ప్రూవన్ అయింది. ఎందుకంటే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చాలా, ఇంకొకటి ఉందండి, విపశ్యన పేరు చెప్పి వేరే చాలా మెడిటేషన్స్ అని అదేని ఇదేని వస్తున్నాయి. అవంతా ఇంత డీప్ కాదండి, ఇది డెప్త్ అండి, ఇది ఒరిజినల్ అనమాట. ఇది వచ్చి అంటే ఇది మించింది ఇంకా నాకు తెలిసి లేదు. ఇంకా ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఫిలాసఫర్ ఉన్నారు కదా, ఆయన కూడా చెప్పారు, ఎస్ దిస్ ఇస్ ద రియాలిటీ. నిజానే చూడటం అనమాట. దీంట్లో ఎక్కడ మనకు మాయ లేదు, మంత్రం లేదు. మీరు ఇది ఏమంటారు, ఇది క్రిస్టియన్స్ అయినా చేయొచ్చు, ముస్లిమ్స్ అయినా చేయొచ్చు, హిందువులైనా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓంకారాలు లేవు, మంత్రాలు లేవు, ఎవరిది ఇది లేదనమాట. సో ఓన్లీ మీ మనసులో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ దాని ప్యూరిటీ, మైండ్ ప్యూరిటీ చేసుకోవడం అనమాట విపశ్యన. సో ఇది ఎవరైనా చేయొచ్చు. అది